సోషల్ మీడియా అరెస్టులపై ఏపీలో జడ్జిలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. హైకోర్టు సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్పై ఆదేశాలు ఇచ్చింది. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలని సూచించింది. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని తెలిపింది. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని వెల్లడించింది. సుప్రీం సూత్రాలను పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని స్పష్టం చేసింది. డీఎస్పీ ఆమోదించాకే విచారించాలి. 14 రోజుల్లోనే విచారణ పూర్తి చేయాలని హైకోర్టు వెల్లడించింది. రిమాండ్కి ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా పరిశీలించాలి. ఈ సర్క్యులర్ని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాలని హెచ్చరించింది హైకోర్టు.